వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. సింహ వాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. కోర్టు ఏజీపీగా నియామకమైన సురేష్ బాబు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలను అరికట్టండి, రైతులు వినతి. వార్తలను వివరాలు. త్వరలో ఐటీఐ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విజయపురం మండలంలో ప్రధాన కేంద్రంలో ఉన్న ఐటీఐ కళాశాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఆటోమొబైల్, మోటార్ మెకానిక్, కార్పెంటర్, సివిల్ ట్రేడ్లను, డీజిల్ మెకానిక్ వివిధ సెక్షన్లోనూ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలి, ఈ కోర్సులు సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు మీపైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారని, వారి ఆశయాలను మీరు నెరవేర్చాలని తెలిపారు. ఈ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు త్వరలో పూర్తి చేస్తామని, అందుకు సంబంధించిన నిధులు ఎంత మేర అవసరమో నివేదికలు అందజేయాలని కలెక్టర్ ప్రిన్సిపల్ను ఆదేశించారు. శిక్షణ నాణ్యతను మెరుగుపరిచి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కాలభైరవ, లెక్చరర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తమని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి అన్నారు. మిట్టిచింతవారిపల్లి పంచాయతీ కుదోపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యానికి 1,44,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరై వచ్చిన చెక్కును పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తంగా ఉపయోగపడుతోందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మార్చి నెలలో పొంగనూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ నేపథ్యంలోనే జాతరకు ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టనున్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, సిఐ సుబ్బరాయుడు సంయుక్తంగా కలిసి వాహనాల పార్కింగ్కు సంబంధించి పట్టణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. మావి దారి ఏర్పడుతుంది. అదే సార్, రోజు చేసి పెట్టుకుంటే మనకి ఏం పెట్టుకోవాలండి, కంపెనీలు లోపలికి దారి పెట్టే వాళ్ళు వెహికల్స్ పోతారు. పర్మిషన్ ఇచ్చినామా? డబ్బులు కట్టారా? మాకు నువ్వు చేయాల్సిందంటే మీరిద్దరు కోఆర్డినేట్ చేస్తే మళ్ళీ మనం అడగాల్సి మళ్ళీ ఎన్నైనా పడతాయి. అంటే మనకు ఇప్పుడు రామసముద్రం చూసే ప్రతి వెహికల్ కూడా ఎక్సెప్ట్ లారీలు, బస్సులు తప్ప 4 వీలర్స్, 2 వీలర్స్ ఇన్ని కూడా మొత్తం లోపలికి ఈడి వరకు అలో చేయిస్తాం. ఇక్కడ నుంచి లోపల పంపిస్తాం. అంతే, ఇక్కడ నుంచి 100 పోవు. ప్రతి వెహికల్ ఇక్కడికే వస్తాయి. ఆ ఏరియాలో వచ్చే వెహికల్స్ కావాలంటే అవసరం లేదు. మాత్రం మీకు వస్తాయి. మీతో రూట్ పైన పోయేట వచ్చి అది 7 వాగిల మీద పలమనేరు రోడ్లో కూడా బంద్ చేసుకుంటే వాడు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతారు ఊర్లోకి ఇంకా రాకూడదు. మనం అంబేద్కర్ సర్టిఫికేట్ బంద్ చేసే ఇటు రావు. చౌడేపల్లి రోడ్డు కూడా బంద్ చేయాలి, అక్కడే చేయాలి. మార్కెట్ యార్డ్ పంపించుకోవచ్చు. ఆ రూట్లోకి పెట్టుకోవాలి, డైవర్ట్ చేసి మార్కెట్ యార్డ్లోకి పంపించుకోవచ్చు.
రేషన్ బట్టి అది పెడతాము ఆడ చెప్తే రద్దు కాదు మోసాల నుంచి తూర్పు మోసాల నుంచి ముడిప సర్కిలు ఇదే సరే ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ తాడిమాకులపాలెం పోయే సమయం ఉంది కదా చాలా కష్టమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు పొంగనూరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సింహవాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో పురవీధుల్లో విహరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు తరలివచ్చి కళ్యాణ వెంకన్నను దర్శించుకున్నారు. సింహవాహనం యొక్క విశిష్టత నిద్ర లేవగానే దర్శించే వాటిలో అతి ముఖ్యమైనది సింహ దర్శనం. సింహవాహనం దర్శనంతో శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ముందుకు సాగి సర్వత్రా విజయం సాధించి ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపిస్తున్నారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు. सर्वैश्च भूर्वैराचार्ये सत्रदायास्तु मङ्गलम्. वन्दे जगन्मातरम् श्रियकान्ताय कल्याणनिधयेऽर्तिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. अकालमृत्योणं सुरभ्य निर्माणं संस्कृतौषधम् वडिधन्मलकृतं पावनं निष्ठेयं साम्बुण कृष्णभागवतं पावनं शुभम्. పొంగనూరు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సురేష్ బాబు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు పరిధిలో ప్రభుత్వం తరఫున వివిధ సివిల్ కేసుల్లో వాదనలు వినిపించనున్నారు. ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణకు అనుగుణంగా న్యాయపరమైన వ్యవహారాల్లో తగిన చర్యలు చేపట్టనున్నారు. సురేష్ బాబుది చౌడేపల్లి పొంగనూరు కోర్టులో 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా ఉన్నారు. ఏజీపీగా 3 ఏళ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏజీపీగా నియమితులైన సురేష్ బాబుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల చెన్నకేశవులు, ఇతర న్యాయవాదులు శుభాకాంక్షల్ని తెలిపారు. పొంగనూరు కొత్తయింట్లో మున్సిపల్ హైస్కూల్ వద్ద గురువారం సాయంత్రం విద్యార్థులు శ్రమదానంతో రోడ్డును సరిచేశారు. ప్రధాన రహదారి నుంచి స్కూల్ వద్దకు వెళ్లే మార్గం మొదట్లో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైకిల్పై వెళ్లే విద్యార్థులు తరచూ కింద పడిపోయి గాయపడుతున్నారు. దీంతో అక్కడ మట్టిని నింపి ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి చదును చేశారు. ఈ మార్గంలోనే దోపీ కాలనీ కూడా ఉంది. పొంగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో చలో విజయవాడ కరపత్రాలను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మార్చి 4న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు సంబంధించినటువంటి 14 డిమాండ్లతో కూడినటువంటి ఆ మెమరాండం పైన మేము చర్చించడానికి కోసం 4వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో భాగంగా పూనూరు నియోజకవర్గం నుండి ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా, సోదరులందరూ కూడా విజయవాడకి అధిక సంఖ్యలో వెళ్ళడం కోసం ఈరోజు ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందులో ప్రత్యేకించి జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలపైన, అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేసే అంశం పైన, జర్నలిస్టుల పెన్షను, తర్వాత జర్నలిస్టుల యొక్క కుటుంబానికి ఉచిత వైద్య పరీక్షల గురించి, జర్నలిస్టుల రైల్వే పాసుల పునరుద్ధరణ, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక కింద మునుపు ప్రచురితం చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు నిలిపేశారు తాత్కాలికంగా. కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరించే విషయమై రైల్వే పాసు కూడా ఇంతకు మునుపు కరోనా టైంలో అది నిలిపేశారు. ఆ రద్దు చేసినటువంటి మా యొక్క రైల్వే పాసు 50% రాయితీ మీద వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తిరిగి దాన్ని పునరుద్ధరించాలనేటువంటి అంశం మీద, తర్వాత జర్నలిస్టుల యొక్క వారి యొక్క భద్రత కోసం ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి అంశం మీద, మీడియా అకాడమీ వర్కింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అంశం, జర్నలిస్టులకు అవార్డులు, కార్మిక బీమా వర్తింపజేయడానికి, ఆరోగ్య బీమా అమలు చేయడానికి, తర్వాత యొక్క సమాచార శాఖను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి, మళ్ళీ జర్నలిస్టులకు వృద్ధాశ్రమము, తర్వాత జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందించాలనే విషయం మీద మేము 20 అంశాల మీద, జర్నలిస్టులకు పెన్షన్ చెప్పాము. ఇవన్నీ కూడా మేము ఆ యొక్క చలో విజయవాడ కార్యక్రమంలో 4వ తారీఖున సమగ్రంగా చర్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆ యొక్క సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా హాజరవుతా ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది జర్నలిస్టుల సమస్యల పైన. కాబట్టి ఈ 14 డిమాండ్లను మేము ఎవరైతే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా వస్తున్నారు, వారి ముందర చర్చించబోతున్నాం. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 27వ తేదీన శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రాము గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. పొంగనూరు
పొంగనూరు మండలం పెంచపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామానికి చెందిన మహేష్ అనే రైతు పొలంలో 2 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైర్లను దొంగలించారు. పోలీసులకు మరియు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. గతంలోనూ గ్రామ సమీపంలో 8 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురైనట్లు చెప్పారు. చోరీ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. నా పేరు మహేష్ కుమార్ రెడ్డి, మాది పెంచుపల్లి. నేను ఒక సాధారణ చిన్న రైతు. 3 డేస్ బ్యాక్ నా పొలంలో ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ థెఫ్ట్కి గురి కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు టమాటాల సీజను, అలాగే మేమంతా పొలంలో దుక్కి కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 10-15 డేస్లో మేమంతా టమాటా నాటల్లా, అలాగే నాటిండేది కూడా ఉంది ఒక అదును. ప్లస్ ఇక్కడ కూడా ఇంకా కర్బూజా అంతా చేసాము. మాకు వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ మాకు మళ్ళా తొందరగా ఇవ్వాలని ఏడీ గారిని కానీ, ట్రాన్స్ఫార్మర్ ఒకసారి థెఫ్ట్ అయింది, దాన్ని మళ్ళా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 2 డేస్ బ్యాక్ అంటే మండే 22వ తేదీ నైట్ మళ్ళా థెఫ్ట్కి గురైంది. దీని గురించి మేము మళ్ళా స్టేషన్లోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ గారికి, ఏఈ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం. ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నటువంటి ఈ రాగి కాయలు అనేటివి ఉంటాయి, అవి కొంచెం ఒక 20-30,000 చేస్తుందనేసి కంటిన్యూగా ఈ దొంగతనానికి అలవాటు పడిండే వాళ్ళు ప్రొఫెషనల్లే, ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి బాగా తెలిసిన వ్యక్తులే చేస్తున్నారనేది మాది అనుమానము. సో దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు సకాలంలో కొంచెం తొందరగా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మాకు ఇస్తే మేము కనెక్షన్ చేసుకొని ఈసారి దానికి తగిన చర్యలు తీసుకొని సీసీ కెమెరా పెట్టుకోవడం కానీ, లేదా దానిపైన ఏదైనా వెల్డింగ్ చేసి పెట్టుకొని మా బాధ్యతగా మేము ఎలా ఉండాలో అలా చేస్తాము. ఇది వరకు మీరు కాక ఇంకెవరన్నా ట్రాన్స్ఫార్మర్లు ఇట్లా దొంగతనం గురయ్యాయి? చాలా జరిగినాయి సార్. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల దగ్గర ఒక 7-8 ట్రాన్స్ఫార్మర్లు థెఫ్ట్ కావడం జరిగింది. దానిపైన కూడా ఎఫ్ఐఆర్ సిఐ గారు ఇచ్చారు. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి జరిగింది, ఇంకా మధ్యలో కూడా ఎక్కడో కొన్ని చోట్ల జరిగింది అనేసి చెప్తున్నారు. సో ఇది రెగ్యులర్ ప్రొఫెషనల్లే, దీంట్లో ఉండే ప్రొఫెషనల్లే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే నాకు తెలిసి ఎవరో చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే అలా ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కి కూర్చొని దాని మీద బోల్ట్లంతా తీసి పైన ఉండేటువంటి ఫీజులంతా తీసేసి నెట్లంతా ఇప్పి చేస్తున్నారంటే, మేము కూడా రాత్రి ఒక 10-11 వరకు ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఆ టైంలో చేయట్లేదు. 11-12 గంటలకు పైన నైట్ ఇలాంటివి జరుగుతుంటే మేము కూడా ఇక్కడ కాపలా ఉండాలంటే ఉండలేం కదండి సార్. దయచేసి దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ అలాగే ఉంది, నట్ బోల్ట్ ఇప్పేసి అవునవును సార్, పైన ఉన్నటువంటి బోల్ట్లంతా ఇప్పేసి దాని లోపల ఉన్నటువంటి రాగి అది కొంచెం వాల్యుబుల్, అది ఒక 20-30,000 చేస్తుంది సార్. ఇప్పుడు మీకు ఎంతవరకు నష్టం ఉంటుంది ఇందులో? నష్టం అంటే ఇప్పుడు అదే ట్రాన్స్ఫార్మర్ ఎంత ఖర్చు అవుతుందో అంత ఒక 30-40,000 నష్టం అయితే ఉంటుంది. సో అది ఒకసారి థెఫ్ట్ గురైతే గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైతులకి. ఇప్పుడు మళ్ళీ జరిగింది, మళ్ళీ ప్రొవైడ్ చేయనా కూడా దానికి నెక్స్ట్ ఫ్యూచర్ లో అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన విధంగా ఏదైనా పైన వెల్డింగ్ లాగా అలా చేసి, లేదా ఈ అల్యూమినియం ట్రాన్స్ఫార్మర్స్ వస్తున్నాయి అలాంటివి ఏదైనా ఇస్తే కూడా కొంచెం మేము అలాంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం సార్. పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో తిరుమల లడ్డూలు గురువారం విక్రయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోరిక మేరకు తిరుమల నుంచి లడ్డూలను తెప్పించారు. ఒక్కో లడ్డు 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఎంతో పవిత్రమైన వీటి కోసం భక్తులు క్యూ కట్టారు. బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల పాటు లడ్డూలు అందుబాటులో ఉంటాయని టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. చాడేపల్లి మండలంలో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా 20,70,000 రూపాయల విలువ గల నిషేధిత కూల్ లిప్ పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించడంలో ఇది కీలక ముందడుగన్నారు. కార్యక్రమంలో చౌడేపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి
సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. సింహవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి. కోర్టు ఏజీపీగా నియామకమైన సురేష్ బాబు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలను అరికట్టండి, రైతులు వినతి. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.